ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మాంటిసోరి పాఠశాల విద్యానగర్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులందరినీ అలరించాయి. మీకందరికీ నా ధన్యవాదాలు. నేను మాంటిసోరి స్కూల్ సంవత్సరంలో 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఆ సందర్భం 25 సంవత్సరాల సందర్భంగా ఈ టీచర్స్ డే సందర్భంగా నాకు సన్మానం చేయడం జరిగింది. మా సర్వీస్ని గుర్తించి మా యొక్క దీన్ని గుర్తించి దీనికి మా పేరెంట్స్ నుంచి కూడా చాలా మంచి స్పందన ఉండేది. విద్యార్థులు అయితేనేమి, మేనేజ్మెంట్ అయితేనేమి, హెచ్ఎం గారు అయితేనేమి అందరి సహకారంతో 25 సంవత్సరాలు పనిచేయడంతో మమ్మల్ని గుర్తించి వీళ్ళు సన్మానం చేశారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు. విద్యానగర్లో ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాము. 25 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి, 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మా అనుమతి ప్రకారము మేము ఆయాలకు కూడా సన్మానం చేస్తాము. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనకు కూడా సన్మానం చేయడం జరిగింది. టీచర్స్ డే సందర్భంగా పిల్లలు సెల్ఫ్ గవర్నింగ్ డే అంటూ నిన్న టీచర్స్ లాగా ఉన్నారు స్కూల్లో. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు కండక్ట్ చేశాము. గురుభ్యో నమః. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నైతికత, నాగరికత, నడత, సంస్కృతి, సంప్రదాయాలు ఇలా ఎన్నెన్నో మనిషి నేర్వవలసిన విజ్ఞానాన్ని ముందు తరాల వరకు అందించవలసిన బాధ్యత గురువుది. అలా అందించే ఆ జ్ఞాన సారథులే గురువులు. జ్ఞాన సారథులకు ప్రణామాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు, ఆయలకు కూడా సన్మానించడం మా ఆనవాయితీగా వస్తుంది. మా పాఠశాల యాజమాన్యంకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. I came here for work, but it is a school, but it is not a school. It is like our home. We felt very happy here. The homely atmosphere in my school. All children used to call us as aunties, and we too have a very good atmosphere, love and affection towards all teachers. All teachers have the great opportunity to work here. We are feeling very happy. Thank you.